జీవితం ఏ క్షణాన ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. అలాగే నా జీవితం కూడా ఎన్నో మలుపులు తిరిగింది. కేవలం గెలుపు తప్ప ఓటమి తెలియని నాకు ప్రేమలో ఓడిపోయి చివరికి చనిపోవాలని నిర్ణయించుకున్నాను. చావుకు చాలా దగ్గరగా వెళ్ళి బయటపడ్డ రోజులను చవి చూసిన జీవితం నాది. గెలుపు ఎప్పటికీ సత్యం కాదు, ఓటమి ఎప్పటికీ శాశ్వతం కాదు అని చాలా ఆలస్యమైన తొందరగా తెలుసుకున్నాను. ఆ రోజు నేను చనిపోయే రోజు. ఎస్, ఇట్స్ మై డెత్ డే. నా పేరు కార్తిక్. 2 years బ్యాక్ MBA చేసేవాడిని. ఈ స్టోరీ 3 months ముందు జరిగింది. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినట్టు ప్రతి మనిషిలో ఒక వెరితనం ఉంటుంది. అది సందర్భాన్ని బట్టి బయటపడుతుందంటారు. అలాగే నాలో ఉన్న వెరితనం కూడా బయటపడింది ఒక అమ్మాయి వల్ల. శాలిని. తను చూడ్డానికి అమ్మాయి కానీ నాకు మాత్రం దేవత. అంతగా ప్రేమించాను తను. ఇదే నా సూసైడ్ నోట్. నా జీవితంలో చివరి లెటర్ని ఇలా రాశాను. శాలిని, నేను చనిపోయినా నా మనసు ఎప్పటికీ నేను ప్రేమిస్తూనే ఉంటుంది. ప్రతి మనిషికి బ్రతకడానికి కేవలం బట్ట, నీడ, కూడు ఉంటే చాలనుకున్నాను. కానీ బ్రతకడానికి ప్రేమ కూడా కావాలని నేను చూసాకే తెలిసింది. నువ్వు నా ప్రేమను రిజెక్ట్ చేసినప్పుడే నా మనసు చనిపోయింది. కేవలం దేహం మాత్రమే మిగిలింది. మనసు లేని దేహం ఉండి ఏం లాభం? ఈరోజు అది కూడా ఉండదు. ఇది ముమ్మాటికి నీ తప్పు కాదు. ఈ జన్మలో నీ ప్రేమను దక్కించుకోలేకపోయాను. ఇంకో జన్మ అంటూ ఉంటే నీ ప్రేమను పొందడానికే పుడతాను. ఐఎమ్ సారీ, ఐ క్విట్. కార్తిక్. ఆ రోజు జూలై 31. నేను చనిపోయే రోజు. నా మనసులో ఎంతో బాధ, ఎన్నో ఆలోచనలు నా వెంట రైలు పరిగెడుతున్నట్టుగా వస్తున్నాయి. నా మనసు కృంగిపోయింది. నా బాధ ఎవరితో చెప్పుకోలేను. ఎవరితో షేర్ చేసుకున్నా ఒకే మాట చెబుతారు, లైట్ తీసుకో. నా ప్రేమను వాళ్ళు తీసుకున్నంత లైట్గా నేను తీసుకోలేకపోయాను. బాధపడ్డాను, ఏడ్చాను. ఎవరూ పట్టించుకోలేదు. ఏడుస్తూనే ఉన్నాను, తాగాను. అయినా తనని మర్చిపోలేకపోయాను. చివరికి చావు ఒకటే దారిగా నిర్ణయించుకున్నాను. శాలిని. తనని 2 సంవత్సరాలుగా ప్రేమించాను. నేను తనని ఎంతగా ప్రేమించానంటే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి ఇంకొకరిని అంతగా ప్రేమించి ఉండరు. కానీ తనకి నా ప్రేమ వేధింపులా అనిపించింది. మాట్లాడడానికి బదులు చిరాకు పడింది. బ్రతిమాలాను, పట్టించుకోలేదు. ప్రాధేయపడ్డాను, వినిపించుకోలేదు. ఇక నాకు ఈ ప్రపంచం అంతా చీకటిగా మారిపోయింది. తనతో పాటు వెళ్ళాలనుకున్న స్థలాలు నేను ఒంటరి వాడినని వెక్కిరిస్తున్నాయి. నా ఆశలు ఆవిరైపోయాయి, కన్నీళ్లు ఇంకిపోయాయి. తన కోసం కట్టిన కోవెల నేలరాలిపోయింది. తనతో జీవితం పంచుకోవాలనుకున్న నేను తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నాను. ఇదిగో, ఇదే నేను చనిపోయే స్పాట్. చాలా టెన్షన్గా ఉంది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. చనిపోవడం ఎంత కష్టమో నాకు అర్థమైంది. ఇక నాకు ఈ ప్రపంచానికి బంధం తెగిపోయింది అని అనుకుని పట్టలపై పడుకున్నాను. పోయే ముందు కూడా నా హృదయం తన కోసమే కొట్టుకుంటుంది. తనతో ఆఖరిసారిగా మాట్లాడాలనిపించింది, కానీ వద్దనుకున్నాను. ఓకే, ఇట్స్ ఓవర్, గుడ్ బై. నాకు చావటానికి భయం వేసింది, కానీ బ్రతకడానికి ఇంకా భయం వేసింది. మొట్టమొదటిసారిగా చావాలా బ్రతకాలా అనే ఆలోచనలో పడ్డాను. అయినా నాకు చావే కరెక్ట్ అనిపించింది. నాకు తెలియని ఏదో ఒక శక్తి నన్ను చావటానికి ప్రేరేపిస్తున్నట్టుగా అనిపించింది. మళ్ళీ వెళ్ళి పట్టల మీద పడుకున్నాను. చివరిసారిగా తన ఫోటో చూసి కళ్ళు మూసుకున్నాను. ఇక మళ్ళీ లేవకూడదని నేను ఎంచుకున్నాను. ఈసారి నా ఆలోచనలకు వచ్చింది శాలిని.
కొద్దిసేపటికి నాకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ తీసి చూస్తే మా అమ్మ. నాకు మాట్లాడాలనిపించలేదు. ఫోన్ కట్ చేశాను. మూడోసారి ఫోన్ రావడంతో నాకు భయం వేసింది. ఏదైనా ఎమర్జెన్సీ ఉండొచ్చని ఫోన్ రిసీవ్ చేశాను. మా అమ్మ మాట్లాడింది. ఎలా ఉన్నావురా అన్న మాటతో నాలో ఉన్న బాధ బయటపడింది. నేను తర్వాత మాట్లాడుతున్నానని చెప్పి ఫోన్ కట్ చేశాను. ఆ రోజు మొత్తంలో నాకు మొదటిసారి ఆ క్షణం మా అమ్మ గుర్తొచ్చింది. నేను ఎన్నో ఆశలు పెంచుకున్న అమ్మాయి గురించి ఆలోచించాను, కానీ నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మా అమ్మ నాన్నల గురించి నేను ఆలోచించలేదు. అప్పుడు నా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. నా పేరెంట్స్, ఫ్రెండ్స్, నా టీచర్స్, నా డిజైర్స్, నా అంబిషన్. మా అమ్మ నాన్నలు నా మీద చూపించిన ప్రేమ కంటే నాకు ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ చాలా చిన్నదిగా అనిపించింది. నేను చనిపోతే మా అమ్మ నాన్నలు ఏమైపోవాలి? అప్పుడు నా నిర్ణయాన్ని మార్చుకుని ఇంటికి బయలుదేరాను. అయినా చనిపోయి ఏం సాధిస్తాం? ఏదైనా సాధించడానికి బ్రతికుండాలి కదా. ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేంది. ఆ రోజు నా జీవితంలో చాలా మార్పును తీసుకొచ్చింది. జీవితంలో గెలుపు ఓటములు సహజం, అలాగే బాధలు సంతోషాలు కూడా సహజం. ఏది శాశ్వతం కాదు. అన్నీ కలిస్తేనే జీవితం.